హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రక్షితాస్ క్రియేటివ్స్. అందరు ఎలా ఉన్నారండి? నేను కూడా బాగానే ఉన్నాను. ఇంకా ఈరోజైతే నేను ఈవినింగ్ నుంచి అయితే వ్లాగ్ అయితే స్టార్ట్ చేసినాను. ఇప్పుడు టైం 6:30 అయిందనమాట. అసలు చూడండి, ఇంకా వెళ్తురు ఉందన్నమాట. అసలు ఇంకా ఎండాకాలం కదా, ఇంకా లేట్గానే నైట్ అవుతుంది అనమాట. అంటే వెళ్తురు ఇంకా చాలాసేపు ఉంటుంది, 7 వరకు ఉంటుంది నాకు తెలిసి. మా బాబు అయితే కిందకి ఆడుకోవడానికి అయితే వెళ్ళాడనమాట. ఇంకా నేనైతే ఇంట్లోనే ఉన్నాను. ఇంకా ఏడుస్తున్నాడు అనమాట కిందకి వెళ్తాను అనేసి. అందుకనేసి ఇంకా గేటు తీసినాను. ఇంతసేపు ఇంట్లోనే ఉన్నాడనమాట. కొంచెంసేపు పడుకున్నాడు, కొంచెంసేపు టీవీ చూసినాడు అనమాట. ఇంకా నేను కూడా టీవీ చూస్తా అన్నాను. ఇంకా మాట్లాడదామనేసి ఇంకా నేను ఆఫ్ చేసినాను అనమాట. కొంచెంసేపు డిస్టర్బెన్స్ ఎందుకులే అనేసి ఆ బాబుని చూపిస్తాను. చూడండి, కింద ఆడుతున్నాడు. అక్కడ చూడండి, కింద పిల్లలతో అయితే ఆడుతున్నాడు అనమాట. చూడండి, కనిపిస్తుంది ఇక్కడ. ఇంకా సాయంత్రం అయితే ఇక్కడ పిల్లలు అయితే చాలా మంది అయితే వస్తారనమాట. అందరూ ఆడుకుంటారు ఇక్కడ. ఇంకా ఈవినింగ్ వ్యూ అయితే ఇలా ఉందన్నమాట మా ఇంటి దగ్గర. ఇంకా మీకు ఇంకోటి అయితే చెప్పలేదు కదా, ఇక్కడైతే చూడండి మనీ ప్లాంట్స్ అయితే పెట్టినాను అనమాట. ఇంటికి వచ్చి ఒక 2 days తర్వాత పెట్టాను. ఇంత బాగా చిగురులు వచ్చినాయి చూడండి. ఇవైతే 2 బీర్ బాటిల్స్ అనమాట. ఈ రెండిట్లోకి అయితే పెట్టినాను. మేమైతే ఈ సింక్ అయితే యూజ్ చేయట్లేదు అనమాట. ఎందుకంటే ఇక్కడ మాకు వాషింగ్ మిషన్కి అయితే కనెక్ట్ చేసామన్నమాట. చూడండి, మనకి ఇంకా ఎక్కడ లేదు, అందుకనేసి ఇక్కడ పెట్టుకున్నాము. అసలు వాషింగ్ మిషన్కి అయితే లేదనమాట ఇక్కడ మా ఇంట్లో అయితే ప్లేస్. ఇంకా సింక్తోనే వాటర్ వచ్చేదైతే అక్కడికే కనెక్ట్ చేసినాం అనమాట. ఈ సింక్ అయితే యూస్ చేయట్లేదు. యాక్చువల్గా ఇది ఉంటే బాగుంటుంది ఇంట్లో. ప్రతిసారి సింక్ కిచెన్లోకి వెళ్ళేదానికి అవ్వదన్నమాట. కానీ మనకి తప్పదు కదా, అంతే. యాక్చువల్గా నిన్న మండే అయితే మాది యానివర్సరీ ఉండే. యాక్చువల్గా ఫుల్ వీడియో అయితే తీయలేదన్నమాట, షార్ట్ తీసాను. ఈరోజు వేసాను కూడా. చూడకుండా ఎవరైనా ఉంటే చూడండి. లాంగ్ వీడియో తీయలేదన్నమాట, నేనైతే వీలు పడలేదన్నమాట. ఇంకా షార్ట్ తీసుకున్నాను, షార్ట్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. వీరైతే చూడండి. నిన్న యానివర్సరీ అనమాట మాది, 4th యానివర్సరీ. 4 years అయింది. 4 years కంప్లీట్ అయ్యి 5th yearకి అడుగు పెట్టినాం అనమాట. అదే అనమాట. ఇంకా చూడండి, బట్టలు అయితే అట్లే ఉన్నాయి, ఇంకా మడత పెట్టలేదన్నమాట. నేను మధ్యాహ్నమే తీసుకొని వచ్చినాను. ఇక చూడండి, టీషర్ట్కి అంతా ఆయిల్. మా బాబుకి ఆయిల్ పెట్టినానంటే అంతా నాకే పోసేస్తాడనమాట ఆయిల్ అయితే మాత్రం. ఇంకా బాగా ఆడుకుంటాడు అనమాట ఇంటికి వచ్చినప్పటి నుంచి. ఆ ఇంట్లో అయితే ఎక్కువ కిందకి వెళ్ళేవాడు కాదు, అంటే పిల్లలు అంతగా ఉండేవాళ్ళు కాదనమాట అక్కడ. ఇక్కడైతే చాలా మంది ఉన్నారు. ఇంకా ఇంట్లోకి వంట ఏమైనా చేయాలన్నమాట. ఏం చేద్దామా అనేసి ఆలోచిస్తున్నాను. ఏమైనా వస్తే కూరగాయలకి అయితే వెళ్ళి రావాలి. చూద్దాం. చూడండి, బట్టలు అయితే అరుస్తున్నారు పిల్లల కింద అయితే. ఇంకా వీడియో కంటిన్యూ అవుతుంటుంది, చూస్తూనే ఉండండి, సరేనా? ఇంకా ఇక్కడైతే పెరుగన్నం అయితే కలుపుతున్నాను అనమాట. మా బాబు కోసం వేసి తినిపిస్తున్నాను. కూరగాయలకి అయితే పోలేదన్నమాట. ఇంకా రేపు వెళ్దామనేసి అనుకున్నాను.
ఇంకా ఇప్పుడు టైం అసలుకి 8:30 అయిందనమాట. ఇంకా నేనైతే చూడండి పాలు పెట్టినాము. ఎందుకో కాఫీ తాగాలనిపిస్తుంది అనమాట. కాఫీ చేసుకుందామనేసి ఇప్పుడు ఇలాంటి టైంలో ఎవరైనా కాఫీ తాగినారో లేదో కామెంట్ చేయండి. నాకు ఎందుకో తాగాలనిపిస్తుంది. బాగా వేసుకుంటున్నాను. ఇంకా నేనైతే పుదీనా అయితే మట్టిలో పెట్టేశానండి. ఇంకా మార్నింగ్ అయితే చూపిస్తాను మీకు. ఇంకా దాంట్లో పెరగదనేసి మట్టిలో పెట్టేస్తున్నాను. ఒక 3 days అయిందనమాట. అప్పుడే పాలైతే పెట్టినాను అనమాట. అవైతే వేడి కావాలి. ఇక్కడైతే నేను సిలిండర్ అయితే పెట్టుకున్నాను అనమాట కింద. ఇంకా ఫైనల్లీ కాఫీ అయితే రెడీ అయిందనమాట. ఇంకా కాఫీ అయితే రెడీ అయిందన్నమాట. చూడండి మా ఆయనకైతే కొంచెం ఇంకా తాగేస్తాం మేమైతే. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఇంకా మార్నింగ్ అయితే కంటిన్యూ చేస్తున్నాను బ్లాగ్ అయితే. ఇంకా టిఫిన్ అయితే చేస్తున్నాను అనమాట. టిఫిన్ అయితే మా ఇంట్లో టమోటా బాత్ అనమాట. ఎప్పుడు అనమాట మగ్గుతున్నాయి. ఇంకా రైస్ కూడా నానబెట్టుకున్నాను. ఎందుకంటే బాగా మెత్తగా అవుతుంది అనమాట రైస్ అయితే మాత్రం. 1 గంట ముందే నానబెడితే, అందుకనేసి నానబెడతాను నేను ఎప్పుడు కూడా. మనము అప్పుడే కలుపుకొని అప్పుడే వేడి చేసుకుంటే రైస్ అంతగా ఉడికి ఉండదు అనమాట, మెత్తగా ఉండదు తినేదానికైతే. అందుకనేసి నానబెట్టినాను. ఇంకా టమోటాలు అయితే మగ్గుతున్నాయి అన్నమాట. ఇక్కడైతే మసాలా కూడా రెడీ చేసుకున్నాను అనమాట. ఇంక ఇక్కడ చూడండి మసాలా అయితే వేసేసుకున్నాను అనమాట. ఇప్పుడైతే కొంచెం పెరుగు అయితే వేసుకుంటాను. ఇంకా వాటర్ అయితే వేసాను అనమాట. చూడండి కొంచెం మరిగితే రైస్ వేసుకుంటాను. టమాటో రైస్ అయితే రెడీ అయిందనమాట. చూడండి ఇక్కడైతే పెరుగు పచ్చడి కూడా చేశాను. ఇంకా సమ్మర్ కదా బాగుంటుంది అనేసి ఇంకా ఇది కూడా చేసినాను. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది.
ఇక్కడ నాకైతే ఇప్పుడు ఇంకా నేను గ్రీన్ టీకి అయితే పెట్టినాను అనమాట. చూడండి, తాగాలి ఇప్పుడు నేను. అంటే నేను రైస్ కొంచెం లేట్గా తింటాను అనమాట. ఇంకా 10కి అలా తింటాను అనమాట రైస్ అయితే. ఇప్పుడు ఇది తాగేసి మా ఆయన అయితే రెడీ అవుతున్నాడు అనమాట. ఎండ చూడండి. ఇంకా బెడ్షీట్లు అయితే వేసాను, వాటర్ అంతా పోస్తున్నాడు అనమాట మా బాబు అయితే. అవన్నీ నాన్నాయి అందుకనేసి. ఇంకా కిచెన్లో కూడా అంతే చూడండి, ఎండ ఎంత బాగా వస్తుందో. కిటికీ మూసినాను. ఇంకా మా ఆయన అయితే తింటున్నాడు అనమాట. మా బాబు కదులుతున్నాడు, ఇంకా లేవలేదు. మా బాబు అయితే ఇప్పుడే లేస్తున్నాడు చూడండి. అప్పుడే 8:30 అవుతుంది, ఇప్పుడు లేస్తున్నాడు మా బాబు. అంటే నైట్ లేట్ అయిందనమాట పడుకునేది వీడు, అందుకనేసి. చిన్నరి హాయ్ మడు, ಹಾಯ್ ಸೇ ಹಾಯ್. ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್ ಅಂತ ಹೇಳ್ಬೇಕು. ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಅನ್ನು. ఇంకా మా ఆయన అయితే డ్యూటీకి అయితే వెళ్ళిపోయినాడు అనమాట. ఇక్కడ మా బాబుకి అయితే కలిపినాను అనమాట, తింటున్నాడు. మా బాబు అయితే తినిపిస్తున్నాను. ఇంకా వాడు తినిపిస్తే ఇంకో పని తగ్గుతుంది అనమాట. ఇంకా ఈ వీడియోని అయితే నేను ఇక్కడికే ఎండ్ చేస్తున్నానండి. ఇంకా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంతమంది అయితే వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని చూడట్లేదు అనమాట. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ అయితే మీరు ఆన్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే నేను వేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది అనమాట. సెర్చ్ చేసి చూసే అవసరం ఉండదు, సరేనా? ఇంకా ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు ఉంటానండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.